ఏదైనా చేయాలి అని అంటే బద్ధకంగా ఉందా? ఏం చేస్తాంలే అందా? ఏ గోలు లేకుండా ప్రశాంతంగా పడుకుంటున్నారా నాలాగే? సరే అయితే ఈ కథ మీకోసమే. అమెరికాలో ఒక 60 ఏళ్ల ముసలావిడ రోడ్డు మీద నడుస్తూ ఉంది. అప్పుడు ఆవిడ ఒక పసిపాప పాక్కుంటూ కారు కిందకి వెళ్లడం గమనించింది. వచ్చేస్తుందిలే అని గమనిస్తోంది, కానీ ఆ పాప ఎంతకీ రావడం లేదు. అప్పుడే ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళి ఆ కారుని పైకి లేపి పాపని కాపాడింది. అమెరికా మొత్తం ఆ ముసలావిడ గురించే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే 60 ఏళ్ల ముసలావిడ ఒక కారుని లిఫ్ట్ చేయడమేంటి అని. ఆమె ఇంటికి మొత్తం రిపోర్టర్స్ అందరూ కూడా క్యూ కట్టారు. కానీ ఆమె డోర్స్ లాక్ చేసుకుని ఎవరిని అలో చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అందరూ ఈ విషయాన్ని మర్చిపోతూ ఉండగా ఒక రిపోర్టర్ ఆమెకి ఫోన్ చేశారు. ఒకే ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అభ్యంతరంగా ఏ క్వశ్చన్స్ నేను వెయ్యను అని హామీ ఇచ్చారు. ఆమె అపాయింట్మెంట్ ఇచ్చింది. రిపోర్టర్ ఇలా అడిగాడు, ఎందుకని మీరు ఎవరితోనూ మాట్లాడడం లేదు? మీకు అసలు ఎలా అనిపించింది? ఆ కారు మీరు ఎలా లిఫ్ట్ చేయగలిగారు అని. ఆయన అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పకుండా ఆమె ఏడుస్తూనే ఉంది. రిపోర్టర్కి ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తోంది అని. అప్పుడు ఆమె చెప్పింది, 60 ఏళ్ల వయసులో నేను ఒక కారును ఎత్తగలిగేంత శక్తి ఉన్నదాన్ని. అలాంటి నేను 40 సంవత్సరాలు ఏమీ చేయకుండా నా శక్తిని నిరుపయోగంగా వదిలేస్తానా? ఈ విషయం తలుచుకునే నాకు చాలా బాధగా ఉంది. ఈ 40 సంవత్సరాలు నేనేం చేయకుండా వేస్ట్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నది. మనం కూడా ఇప్పుడు కాలం గడిపేస్తూ ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా గడిపేస్తూ ఆ తర్వాత అరే నేను ఇంత సమయాన్ని వేస్ట్ చేశానా అని బాధపడే కన్నా ఇప్పుడే ఏం చేయగలం అని ఆలోచనతో కూడిన పనిని ప్రారంభిస్తే బెటరేమో. ఆల్ ది బెస్ట్.